హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఎగ్ నూడిల్స్ ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే మనకు అందుబాటులో ఉండే వాటితోటి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ నూడిల్స్ ఉడకబెట్టడానికైతే 1 గ్లాస్ వాటర్ వరకు తీసుకున్నానండి. వాటర్ ఎక్కువ అవసరం లేదు, 1 గ్లాస్ వాటర్ది సరిపోతుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని వేసుకోవాలి. ఈ వాటర్ అయితే బాగా మసలాలండి. బాగా మసిలిన తర్వాత మనం తీసుకున్న ఈ నూడిల్స్ని కొంచెం చాలా గట్టిగా ఉంటాయి, కొంచెం అట్లా విడదీసుకుని దాంట్లో వేయాలి. ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత ఇవన్నీ మొత్తం మెత్తగా అయితే ఉడకనివ్వద్దండి, కొంచెం పదునుగా ఉండాలి. చిల్లున్న గరిటె తీసుకుని అటు ఇటు కలిపితే పైన కలపాలండి, బాగా కలపొద్దు. ఉడకడానికైతే ఒక 5-10 మినిట్స్ అయితే తీసుకుంటుందండి. పెద్ద మంట పెట్టాలి. అవి పొంగుతున్నాయి కదా, వాటర్కి బాగా ఉడుకుతాయండి ఇవి. తర్వాత దీనిని ఒక గిన్నెలోకి సపరేట్ చేసి తీసుకుందాము. ఇలా వడపోసుకునే చిల్లున్న గిన్నెలోకి తీసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతాయండి. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా విడివిడిగా చల్లారడానికి విడివిడిగా వీటిని సపరేట్ చేయండి. సో ఇవి ఆయిల్ వేసిన తర్వాత ఇవి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత వీటిని చల్లారుతూ ఉంటే ఇవి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇంకా పక్కన గిన్నె పెట్టుకుని ఒక పక్క ఆనియన్స్ వేయించుకున్నాం. క్యారెట్ నేను చిన్న పీసెస్ కింద కట్ చేశానండి. క్యారెట్ అనేది ఎందుకంటే పెద్దగా ఉంటే పిల్లలు అనేది క్యారెట్ పీసెస్ తీసి పక్కన పడేస్తున్నారు. చిన్నగా అనేది అంటే వాళ్ళకి అవి ఇంకా మగ్గిపోయి అవి కనిపించకుండా ఉంటాయి కాబట్టి వాళ్ళకి. కరివేపాకు కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకుందాము. నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా పడుతుందండి. ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము. సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి. దీంట్లోకి ఒక 2 ఎగ్స్ పగలగొట్టుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము. సో ఈ ఎగ్ అనేది కొంచెం నీసుకంపు రాకుండా కొంచెం ఆయిల్లో బాగా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము. ఇది ఆయిల్లో మగ్గిన తర్వాత చూడండి, ఈ విధంగా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఎగ్ అనేది నీసుకంపు అంతా పోయిన తర్వాత దీంట్లోకి ఏం చేద్దామంటే మనం చల్లార్చుకున్న ఈ నూడిల్స్ ఉన్నాయి కదా, చూడండి ఆయిల్ వేసిన తర్వాత ఇవి ఎంత పొడిపొడిలాడుతూ ఉన్నాయో, కరెక్ట్గా ఉడికినాయి కూడాను. సో ఇవన్నీ తీసుకెళ్ళి దీంట్లో యాడ్ చేసుకుని ఈ మొత్తం అంతా ఒకటేసారి కలుపుకుందాము. దీంట్లోకి కలుపుకునే ముందు మ్యాగీ మసాలా కూడా నేనైతే మ్యాగీ మసాలా వేసాను. దీంట్లోకి నూడిల్స్లోకి మసాలా కూడా ఇస్తారు, అదైనా వేసుకోవచ్చు. కానీ నేనైతే మ్యాగీ మసాలా యాడ్ చేశాను, కానీ చాలా బాగుంటుంది మ్యాగీ మసాలా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. స్టవ్ మీద ఉంచి బాగా మగ్గిన తర్వాత తీసేయడమేండి, అయిపోయింది. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.